ఇవాళ నేను చేసిన డిష్ ఐటమ్ వచ్చి జీరా రైస్, అది కూడా కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో. సో దానికోసం ముందుగా నేను కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాం. సో ఫస్ట్ ఆయిల్ అనేది హీట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే, నేను బిర్యానీ ఆకులు 2 తీసుకున్నా, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది. తర్వాత వచ్చి లవంగాలు, ఎలాచి వేస్తున్నాను. ఈ 3 కొద్దిగా మనకి కారం బట్టి వేసుకోవడమే. సో నేను ఏంటంటే చాలా లైట్గా మసాలా అన్నీ తక్కువగా వేసి చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం జీలకర్ర అనేది వేసుకున్నాం. నేను 1 స్పూన్ తీసుకున్నాను జీలకర్ర. తర్వాత 5 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకోవాలి. ఇది సన్న బియ్యాన్ని నేను కడిగి నానబెట్టి ఒక గ్లాసు మీకు కొలతగా చూపిద్దామని మళ్ళీ గ్లాసులోకి తీసుకున్నాను. సో ఇందులో నానబెట్టి కడిగిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు స్టవ్ అనేది మనం విజిల్ తీసేద్దాం. చూసారు కదా, వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం స్టవ్ మూత అనేది వెంటనే తీయకూడదు. తీస్తే అన్నం అనేది మగ్గదు. ఇలా మూత పెట్టడం వల్ల మనకి అన్నం అనేది చాలా మగ్గుతుంది. చూసారు కదా, మన ఏంటంటే అన్నం మిక్స్ చేయడానికి గరిటెం యూజ్ చేయకండి. నేనైతే ఫోర్క్ యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఫోర్క్ యూజ్ చేయండి. దానివల్ల అన్నం అనేది ముక్కలు ముక్కలు అవ్వకుండా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకునేలాగా ఫోర్క్తో మనం మిక్స్ చేసుకుందాం. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకోవడం లాస్ట్లో మనకి ఫ్లేవర్ అనేది మనకి యాడ్ అవుతుంది. చూసారు కదా, వైట్గా ఉంది. ఎందుకంటే నేను ఏ మసాలా వేయలేదు. ఎందుకంటే జీలకర్ర రైస్ అనేది చాలా మంచిది హెల్త్కి. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా క్లియర్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం మసాలా అనేది వేస్తే ఏమవుతుందంటే ఆ మసాలా మనకి మంచిది కాదు. సో దానికోసమనే నేను మెయిన్ మసాలా అయితే ఏం వేయలేదు. ఈ జీలకర్ర వేసాను. ఇది కొంచెం ఫ్లేవర్ కోసం వేసాను అంతే. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇలాగా మనం జీరా రైస్ చేసుకున్నప్పుడు పాల తడక కానీ పాలక్ పన్నీర్ కానీ. చూసారు కదండి నా జీరా రైస్. ఇది నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.